శివం రోడ్ లో ఉన్న సాయిబాబా దగ్గర ఉన్నాం, సాయిబాబా గుడిలో ఉన్నాం. అయితే ఇక్కడ నిత్య అన్నదానంతో ఉంటుంది. ఒకసారి చూడండి ఈ సాయిబాబా టెంపుల్ ఎంత పెద్దగా ఉందో. ఈ సాయిబాబా టెంపుల్ ఇంచుమించు షిరిడిలో ఉన్నట్టే ఉంది. ఇక్కడ ఎప్పుడు నిత్య అన్నదానంతో భక్తులు ఎప్పుడు అలా వస్తూనే ఉంటారు. నిత్య అన్నదానంతో పాటు మనం చూస్తున్నాం కదా, ఈ నిత్య అన్నదానంతో పాటు జనాలు బారులు తీసుకుంటారు. అదేవిధంగా మనం లోపలికి వెళ్తే ఒకసారి లోపలికి వెళ్ళి సాయిబాబాని చూపించే ప్రయత్నం చేద్దాం. సాయిబాబా గుడిలోని ఇటు రైట్ సైడ్ లో చూస్తే వినాయకుడి టెంపుల్ ఉంది, లోపలికి వెళ్తే బాబా గారి టెంపుల్ చూడండి. అచ్చం షిరిడీలో ఉన్నట్టే సాయిబాబా గారు ఎంత అందంగా అలంకరించారు సాయిబాబా గారిని. నిత్యం సాయిబాబా గారికి భక్తులు ఎప్పుడు వస్తూ ఉంటారు. సాయిబాబా గుడిలో నిత్యం సాయిబాబా టెంపుల్లో భక్తులు ఓం సాయిరాం ఓం సాయిరాం. ఇక్కడ నాకైతే ఇన్ని టెంపుల్స్ వెళ్ళాను, కానీ సాయిబాబా టెంపుల్లో ఇది ప్రత్యేకంగా ఉంది. దిల్సుఖ్ నగర్ లో సాయిబాబా టెంపుల్ ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా రోడ్ నెంబర్ 6 బాగలింగం సాయిబాబా టెంపుల్ అద్భుతంగా ఉందో షిరిడీలో ఉన్నట్టే ఉంది సాయిబాబా టెంపుల్. అయితే మనం చూస్తున్నాం కదా, భక్తులు రోజు రోజుకు పెరుగుతూ ఉంటారు. గురువారం నాడు వచ్చేసరికి నిత్య అన్నదానంతో ఇక్కడ భక్తులు చాలా వచ్చి అందరూ ఆశీర్వాదం, బాబా గారి ఆశీర్వాదం తీసుకుంటారు. సేమ్ షిరిడీలో ఉన్నట్టే అందరూ. మరిన్ని విషయాలు చెప్పడానికి ఇక్కడ మనతో పాటు పంతులు గారు ఉన్నారు, ఆయన కూడా అదే తెలుసుకుందాం. పంతులు గారు చెప్పండి, ఇక్కడ సాయిబాబా గుడిలో చాలా అద్భుతంగా ఉంది. సేమ్ నాకైతే ఇన్ని సాయిబాబా టెంపుల్ వెళ్ళాను, కానీ షిరిడీలో ఉన్నట్టే ఉంది. ఈ సాయిబాబా టెంపుల్ గురించి వివరంగా చెప్తారా? ముందుగా సాయి భక్తులందరికీ నా సాయినాథుడి ఆశీర్వాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ ఎంతో మంది భక్తులు విశేషంగా గురువారం రోజు ఎంతో మంది భక్తులు వేయించేస్తూ ఉంటారు. సాయి భక్తులకి ఇక్కడ ఎంతో మంది భక్తులు కూడా తన అనుభవాలు చెప్తూ ఉంటారు. తాము కోరుకున్నవన్నీ నెరవేరే అని తాము ఇక్కడ సత్యత పారాయణ చేయడము, సాయి చరిత్ర పారాయణ చేయడము, సాయి వ్రతాలు ఇవన్నీ కూడా మేము చేస్తున్నాము. మా బాబా గారు ఎన్నో ఇక్కడ అద్భుతాలు జరిగాయి ఈ దేవాలయం వచ్చిన తర్వాత అని వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉంటారు మాకు కూడా. ఇంకా అంతేకాకుండా మేము ఇక్కడ దగ్గర నేను వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఎంతో సాయి భక్తులను చూస్తూ ఉంటాను. వాళ్ళు చెప్తుంటే మాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది సాయి గారి మహిమ. అట్లాగే బాబా గారు మీకు తెలిసిందే, దైవం మానసిక రూపేణ ప్రత్యక్ష స్వరూపం బాబా గారు. మాకు ఇక్కడ వచ్చిన తర్వాతే ఎంతో మంది భక్తులు చెప్పడం వల్ల మాకు వాళ్ళ అనుభవాలు చెప్తుంటే ఆశ్చర్యం కలిగి ఎన్నోసార్లు మేము కూడా బాబా గారిని వేడుకోవడం జరిగింది. మాకు కూడా ఎన్నో కోరికలు నెరవేరాయి. బాబా గారు ఇక్కడ ఎటువంటి అని సేవలు మాకు ఇక్కడ ఎన్నో రకాల సేవలు చేస్తూ ఉంటారు. మన దేవాలయంలో నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది, ఇక్కడ ఉచిత వైద్య సేవ జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా సంగీత కార్యక్రమాలు కూడా ఉచితంగా ఇక్కడ నేర్పిస్తారన్నమాట. విశేషంగా గురువారం నాడు కొన్ని వేల మంది మనకి ఇక్కడ భక్తులు రావడం జరుగుతుంది. పౌర్ణమి రోజు ఇక్కడ సత్యనావ్రతము ఉచితంగా మనం చేస్తాము. అదే మొదటి ఆదివారం, నెలకు వచ్చేటువంటి మొదటి ఆదివారం రోజు ఇక్కడ సాయి వ్రతం కూడా మనం ఉచితంగా చేస్తాము. మన దేవాలయంలో అన్నిటి అర్చనలు కూడా అన్ని కూడా ఉచితంగానే మనం నిర్వహిస్తాం అన్నమాట. అంతేకాకుండా సాయిబాబా కృప వలన ఇక్కడ మనం పొందలేటువంటి ఏదీ లేదు. ఎందుకంటే నేను దగ్గర 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. దేశ విదేశాలకు కూడా వెళ్ళడానికి బాబా గారిని ఇక్కడ ఎంతో మంది వేడుకుంటూ ఉంటారు. మా దగ్గర ఎంతో మంది చెప్తూ ఉంటారు అన్నమాట వాళ్ళ సమస్యలని. అన్ని సమస్యలు కూడా నేను ఎన్నో రకాలు చూశాను. బాబా గారి మహిమలు ఇక్కడ అన్ని తీరాయి. ఫస్ట్ వీసా కోసం, తర్వాత పాస్పోర్ట్ కోసం ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటారు. అన్ని కూడా ఇక్కడ బాబా గారు తీర్చడం విశేషం అన్నమాట. అంతేకాకుండా ఇక్కడ ఎంతో మంది విద్యార్థులు బాబా గారు ఇక్కడ మనకి నిత్యాన్నదానం సౌకర్యం వల్ల ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ ప్రతిరోజు వచ్చి వందల మంది వేల మంది విద్యార్థులు ఇక్కడ స్వామి సేమ్ షిరిడీలో ఉన్నట్టే ఉంది. ధ్యాన మందిరంలో కానీ సేమ్ షిరిడీలో ఉన్నాం. అవునండి, ఇక్కడ మనకి ద్వారకామాయ అంతా కూడా అసలు షిరిడీలాగానే ఉంటుంది. ఇక్కడ మొదటగా మనం పొద్దున్నే 6 గంటలకి మనకి కాకర హారతి ఉంటుంది. తర్వాత అన్ని దేవతలకు అభిషేకాలు ఉంటాయి. ఫస్ట్ మొదటగా గణపతికి అభిషేకం ఉంటుంది, తర్వాత ఆంజనేయ స్వామి వారికి అభిషేకం ఉంటుంది, తర్వాత దత్తాత్రేయ స్వామి వారికి పైన బాబా గారి నిత్య అభిషేకాలు ఉంటాయి. తర్వాత మనం తునికి
పూజ చేసి అభిషేకం మన అయిపోయిన తర్వాత ధుని పూజ ఉంటుంది. ధుని పూజ అయిపోయిన తర్వాత మనకి నిత్యాన్నదానం మొదలవుతుంది అనమాట. మళ్ళీ మధ్యాహ్న హారతి, ఈ రకంగా మళ్ళీ తర్వాత సాయి భక్తులందరూ కూడా నిత్య ప్రసాదం ఉంటుంది. ప్రతిరోజు కూడా ఇక్కడ నేను చూస్తూ ఉంటాను, నూతనంగా ఉంటుంది. భక్తులు తమ అనుభవం చెప్తూ ఉంటారు. ఏమీ లేని వాళ్ళు ఎన్నో రకాలుగా బాబా గారి వారి కృప వలన ఇక్కడ ఎన్నో లబ్ధి పొందారు. అంతేకాకుండా నేను చూస్తున్నాను, స్వల్పకాలంలోనే అనాది కాలంలో ఇక్కడ చాలా మంది సాయి భక్తులు తమ కోరికలు నెరవేరడంతో కాదు, వివాహం కాని వాళ్ళకి ఎంతో మంది ఇక్కడ వివాహం కూడా బాబాని వేడుకుంటూ జరిగిందని మాకు ఎంతో మంది చెప్పారన్నమాట. వాళ్ళు శుభలేఖ తీసుకొస్తూ ఉంటారు. తీసుకొచ్చినప్పుడు చెప్తారన్నమాట, బాబా గారిని వేడుకున్నాము, మరి ఎన్నో సంవత్సరాలు ఇక్కడ జరగట్లేదు, మాకు వివాహాలు ఏవి, మా అమ్మాయికి ఇలాగ మరి బాబా గారిని వేడుకుందా జరిగింది అని చెప్పి ఎంతో మంది చెప్తూ ఉంటారు అన్నమాట. మేము కూడా వాళ్ళు చెప్తూ ఉంటాం, అంత సాయినాథుడు కృప అని చెప్పి. మొదటి పత్రిక ఇక్కడ బాబా గారి దగ్గర పెట్టడం మా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆనందం. బాబా గారి దగ్గర పాదాల దగ్గర పెట్టి అక్కడ పూజ చేసి ఇస్తూ ఉంటాం అనమాట. బాబా గారు కృప ఉంటే ఇహలోకములకి అన్ని లోకాలు కూడా అన్ని కూడా బాబా వారి కృప వల్ల అన్ని సాధ్యమే అని ఇక్కడ మన షిరిడి సాయిబాబా వారి దేవాలయం మనం చూసుకోవచ్చు. అంతేకాకుండా సాయినాథుడు ప్రత్యక్ష స్వరూపం, దైవం మాన స్వరూపేనా అని బాబా గారు శ్రద్ధా సభూరి. బాబా గారు ముఖ్యంగా మనం చెప్పింది ఇదే. ఇక్కడ వచ్చేటువంటి 100కు 100% భక్తుల్లో ఆ శ్రద్ధా సభూరిని నేను పరిపూర్ణంగా చూశాను. ఎన్నో దేవాలయాలు చూసింది వేరు, మా దేవాలయాన్ని చూశాను ప్రత్యక్షంగా. ఎంతో మంది కూడా ఇక్కడ వచ్చి బాబా గారిని వేడుకుంటాం, ఎంతో శ్రద్ధగా ఒక్కొక్కళ్ళు 108 ప్రదక్షిణలు ఎక్కువ చేస్తూ ఉంటారు మా దగ్గర భక్తులు. అర్చనలు విశేషంగా మనం చేస్తూ ఉంటాం ఇక్కడ. బాబా గారు గురువారం ఒక రోజు కొద్దిగా రద్దీగా ఉంటుంది, మిగతా రోజుల్లో పారాయణాలు ఎక్కువ మంది చేసుకుంటూ ఉంటారు. మన దగ్గర అన్ని కూడా ఉచితంగా అర్చన కానివ్వండి, ఏదన్నా అన్నప్రాసన కానివ్వండి, అన్ని కూడా మనం ఇక్కడ దేవాలయంలో ఉచితంగా మనకి ఆలయం వారు ఇస్తున్నారు అన్నమాట. విశేషంగా మాకు అన్నదానం, మన దేవాలయం ఉచిత వైద్య సేవ, ఇవన్నీ కూడా మనకి దేవాలయం వారు అందిస్తున్నారు. ఈ దేవాలయం కూడా ప్రారంభించి దగ్గర దగ్గర 30 సంవత్సరాల దగ్గర అయిపోతుంది. మొదట మనకి ఆ చిన్న సాయిబాబా గారు ఉండేవారు, తర్వాత పెద్దదానిగా ప్రతిష్ఠించారన్నమాట. విశేషంగా ఏమిటంటే ఈ దేవాలయంలో కోరుకున్న కోరికలు ఏదైనా నెరవేరుతాయి అని ప్రత్యక్షంగా నేను ఎన్నో ఇక్కడ సంఘటనలు చూశాను, నిదర్శనంగా చూశాను అన్నమాట. ఉద్యోగం లేని వారి ఉద్యోగము, గ్రహ బాధలు ఉన్న వాళ్ళు ఎంతో మంది కూడా మన బాబా గారిని వేడుకుని దునియాలో వేస్తూ ఉంటారని తీసుకొచ్చి వాళ్ళకి చాలా మంచి దొరికింది, మాకు ఉద్యోగం దొరికింది, మాకు వివాహం కుదిరింది, మాకు ఏమైనా వ్యాపార సమస్యలు ఉన్నాయి అవి తీరిపోయాయి, ఎంతో మంది భక్తులు చెప్తూ ఉంటారు అన్నమాట. అది మేము ప్రత్యక్షంగా కూడా చూసాము చాలా. అందుకనే ఇహమందు సర్వ సుఖాలను అనుభవించి సద్గురు సాయినాథుడి కృప వల్ల సకల సాయి భక్తులు కూడా ఆ సాయినాథుడి కృపాకటాక్షాలు పొందాలని సాయి భక్తులు మన బాగాంబరిపేట శ్రీ సాయిబాబా దేవస్థానానికి వచ్చి అందరూ కూడా దర్శించుకుని ఆ సాయినాథుడి ఆశీర్వాదాలు పొందాలని వేడుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. షిరిడి సాయిబాబా మందిరము జీడి కాలనీలో దీనికి ఒక ప్రత్యేకత ఉంది. బాబాను మనము కోరడం ఏ విషయం అయితే మనకు అవసరమో, మన కోరిన కోరికలన్నీ కూడా వారు పరుగున మన దగ్గరకు వచ్చి తీరుస్తారు. తర్వాత ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ అన్నదాన కార్యక్రమం అనేది చాలా గొప్ప కార్యక్రమము. 100 మంది వచ్చేసి ఇక్కడ అన్నదానం దాన్ని స్వీకరించి చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ చాలా మంచిగా పనిచేస్తూ భక్తులకు కోరికలకు అనుగుణంగా ఇక్కడ ఉన్న సదుపాయాలు కల్పించారు. కాబట్టి వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ చైర్మన్ గారికి, పార్టీ మెంబర్స్కు అందరికీ కూడా నేను ప్రభుత్వ న్యాయవాది తెలంగాణ చెప్తాను. నేను మన బాబాను కలుసుకున్నంత మాత్రమే బాబా పరికరం వచ్చి మన కోరికలన్నీ తీరుస్తారు. కాబట్టి ఈ సంస్థానం అనేది చాలా పవిత్రమైనది. దీన్ని చేస్తున్నటువంటి సేవలకు నేను ఎంతో ప్రశంసిస్తూ ముందు కూడా ఇటువంటి సేవలు కొనసాగి భక్తులకు కోరికలకు అన్ని విధంగా భక్తులకు సదుపాయాలకు అనుగుణంగా చేస్తారని నేను ఆశిస్తున్నాను. జై శ్రీ షిరిడి సాయిబాబా.
స్పెషల్ అన్న టీ నేను